నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. కట్టా కార్తిక్ గారు, ఇందా నుంచి ఏదో సరదాగా కథ చెప్పుకుందాం అని చెప్పేసి అది అంటున్నారు. ఏంటి ఆ కథ? ఎవరిని ఉద్దేశించి ఆ కథ? మొత్తానికి ఆ కథ ద్వారా మనకు వచ్చేటువంటి ఒక ఏమంటారు అనమాట సందేశం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక రెండు సంఘటనలు. ఒకటేమో వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి మరణం. చేసింది ఎవరు అంటే మళ్ళీ వైసీపీ నాయకులు. ఎందుకు అంటే ఒక వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి బంధువు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆస్తుల గురించి వచ్చినటువంటి తగాదాలో వచ్చిన పంచాయతీలో నుంచి వాళ్ళ కార్యకర్తను వాళ్ళే చంపుకున్నారు. తర్వాత ఇంకొకటి అనంతబాబు వైసీపీ ఎమ్మెల్సీ, అతని కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపినటువంటి కేసు. ఆ కేసులో సాక్ష్యాలు తారుమారు చేయడం కోసం సాక్షుల్ని బెదిరించి ప్రలోభపెట్టినటువంటి కేసు. ఈ రెండు కేసులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఈ రెండింటిని జాగ్రత్తగా మీరు గమనిస్తే సహజంగా నేను ప్రజలకు చేసేటువంటి అడ్వైజ్ ఏంటంటే అండి, మీరు ఎవరైనా మీ ఇళ్ళలో పావును పెంచుకుంటారా? ఒక మేకను పెంచుకుంటారు, గేదెను పెంచుకుంటారు, ఆవును పెంచుకుంటారు, కోడిని పెంచుకుంటారు, కానీ పామును ఎందుకు పెంచుకోరు? పాము పెంచుకుంటే పాముకుండే స్వభావం ఏంటంటే తన గుడ్డని తానే తినే స్వభావం ఉంటుంది. పాముకి ఆకలిస్తే తన గుడ్డను తానే తింటుంది. తనకి ఎవరైతే పాలు పోసి పెంచుతారో వాళ్ళనే కాటేయగలదు కోపం వస్తే. ఇప్పుడు వైసీపీ కూడా అంతే. వాళ్ళ కోపం వచ్చిందంటే వాళ్ళ కార్యకర్త, వాళ్ళ బాబాయ, లేదా వాళ్ళ చెల్లె, వాళ్ళ తల్లె, చివరికి వాళ్ళ తండ్రి అన్నది కూడా చూడరు, కాటేస్తారు. అంటే సొంత గుడ్డను తినడానికి వెనకాడనట్టు పాలు పోసి పెంచిన వాళ్ళని కూడా వదలనట్టుగా వాళ్ళ స్వభావం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి స్వభావం ఇది. సరే, జగన్మోహన్ రెడ్డి గారి స్వభావం గురించి చెప్పాలంటే మీకు ఒక కథ చెప్పే ప్రయత్నం చేస్తారు. ఒకసారి ఒక మహర్షి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఒక ఎలుక పరుగమని మహర్షి దగ్గరికి వస్తాట. ఆ ఎలుక హడావుడిగా రావటాన్ని చూసిన మహర్షి, ఏమైంది ఎలుక అని అంటే, నన్ను ఒక గద్ద వెంటాడుతుంది, అది నన్ను నోట్లో పట్టుకుంటే దాన్ని నోటి నుంచి విడిపించుకొని నేను వచ్చి మీ కాడికి రాగలిగాను అని చెప్పేసి అంటే, ఆ ఎలుకకి సపరేట్ చేసి ఇక నీకేం భయం లేదు, వెళ్ళిపో, ఏం కాదులే అని చెప్పి ధైర్యం చెప్తాడట మహర్షి. సరే, ఆ ఎలుక కొద్ది ధైర్యం తెచ్చుకొని వెళ్ళిపోద్ది. వెళ్ళిపోగానే మళ్ళా కొద్దిసేపటికి ఆ ఎలుక హడావుడిగా మళ్ళా ఉరుక్కుంటే మహర్షి దగ్గరికి వస్తుంది. రాగానే ఏమైంది మళ్ళీ అంటే, నా వెంట పిల్లి పడుతుంది అంటుందట. ఇంతకుముందు గద్ద పడింది, ఇప్పుడు పిల్లి పడుతుంది అని చెప్పేసరికి సరే జాలేసి, నీ ఎంట పిల్లి పడుతుంది కదా, నిన్ను పిల్లిగా మారిస్తే పిల్లి నీ ఎంట పడదు కదా అని ఎలకని తన మంత్రదండంతో పిల్లిగా మారుస్తాడట. మార్చిన తర్వాత ఇక హ్యాపీగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా కొద్దిసేపటికి పిల్లిగా మారిన ఎలక మళ్ళీ హడావుడిగా మహర్షి దగ్గరికి ఉరుక్కుంటూ వస్తుందట. పిల్లిగా మార్చాను కదా, మళ్ళీ ఏమైంది అంటే, ఈసారి నా వెంట కుక్క పడుతుంది అని చెప్పిందట. ఓహో, నీ ఎంట కుక్క పడుతుంది, కుక్క పడకుండా ఉండాలంటే నేను కుక్కగా మారిస్తే కుక్క అయితే నీ ఎంట పడదు కదా, సరే కుక్కగా మారుస్తున్నానని చెప్పేసి కుక్కగా మారుస్తాడంటే ఆ పిల్లిని. సరే, ఈసారి ఇక ఆనందంగా పోతారు, ఇంకెవరు నా ఎంట పడలే అని. సరే, మళ్ళా కొద్దిసేపటికి ఆ కుక్క మళ్ళా పరుగని మహర్షి దారికి వస్తాట. ఏమైంది మళ్ళా అంటే, ఈసారి నా వెంట చిరతపురి పడుతుంది అని చెప్పేసి అంటదట. ఇక ప్రతి జంతువు నిన్నే టార్గెట్ చేస్తున్నట్టుంది. ఓ పోనీ నేను చిరతపురిగా డైరెక్ట్ పులిగా మారుస్తాను, పులిగా మారిస్తే పెద్ద పులిగా మారిస్తే ఇంకెవరు వెంట పడరు కదా, పెద్ద పులిగా మారుస్తానని చెప్పేసి పెద్ద పులిగా మార్చేస్తాడట. మార్చేయగానే ఇక నా వెంట ఎవరు పడరు, నేనే ఎవరంటైనా పడగలను అని ఆ పులి అనుకుంటుందట. ఆ మహర్షి ఇంట్లో నుంచి బయటికి పోయిన తర్వాత సహజంగా పులి ఏమనుకుంటుందంటే, అందరూ నన్ను చూసి భయపడతారు అనుకుంటుందట. కానీ ఎవరు భయపడరు. ఎందుకు భయపడరు అంటే, ఇది రియల్ స్వభావం ఎలకది. ఎలక పిల్లి అయింది, పిల్లి కుక్క అయింది, కుక్క ఇప్పుడు పులి అయింది. దీన్ని మహర్షి గారు మంత్రదండంతో మార్చారు తప్ప ఇది నిజమైన పులి కాదు అని అందరికి తెలుసు కాబట్టి ఎవరు భయపడరట. అప్పుడు ఎవరు నాకు భయపడలేదు కాబట్టి అందరినీ భయపెట్టాలంటే నన్ను ఎవరైతే పులిగా తయారు చేస్తారో ఆ మహర్షిని మింగేశాననుకో, ఇక మహర్షిని తినేయగలిగింది కాబట్టి నన్ను చూసి అందరూ భయపడతారని చెప్పేసి ఆ మహర్షి దగ్గరికి పోయి మహర్షినే తినడానికి ప్రయత్నం చేసిందట. ఇప్పుడు ఎలకని పులిగా మార్చిన మహర్షికి మళ్ళా పులిని ఎలకగా మార్చలేడా? మార్చగలడు కదా. మళ్ళీ ఆ పులిని ఎలకగా మార్చి నీ నిజమైన స్వభావం బయటపడింది. ప్రతి జంతువు నీ ఎంట ఎందుకు పడుతుందంటే నీ స్వభావమే అలా ఉంది, నీ మనసులో చెడు ఉంది, నీ మనసులో దుర్మార్గం ఉంది. నిన్ను ఆత్మరక్షణ కోసం నిన్ను పులిగా మారిస్తే
నీ మీద దయతో జాలితో కరుణతో పులిగా మారిస్తే నువ్వేం చేసావు? మార్చిన వాడినే తినడానికి ప్రయత్నం చేశావు. కాబట్టి నీకు ఇదే కరెక్టు అని చెప్పేసి మళ్ళీ ఎరుగ్గా మారుస్తాడట. కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి స్టోరీ చూడండి. నా మీద సిబిఐ కేసులు పెడుతున్నారు, నాన్న కూడా లేడు అని ఏడిస్తే జనం మొదట్లో ఆదరించారు, పార్టీ పెడితే స్వాగతించారు, ఎమ్మెల్యేగా వాళ్ళ అమ్మని, ఎంపీగా ఇతన్ని ఉప ఎన్నికలు గెలిపించారు. ఇతని సపోర్ట్గా ఆ రోజు అధికార కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వచ్చిన ప్రతి ఒక్కరిని గెలిపించారు. సరే అవి సరిపోదు, నాకు ఇంకా మీ ఆదరణ కావాలి, ఇప్పటికీ నాకు వేధింపులు ఉన్నాయంటే 2014 ఎన్నికల్లో 67 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష నాయకుని చేశారు. ఈ స్థాయి నాకు సరిపోదు, నన్ను ఇంకా అందరూ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు, నన్ను వేధిస్తూనే ఉన్నారు, నాకు మీకు సర్వీస్ చేసుకుంటాను, నన్ను అని కన్నీరు పెడితే అప్పుడు నాన్న పోయాడు, ఇప్పుడు చిన్నాన్న పోయాడని కూడా రకరకాలుగా జాలిగా ఏడిస్తే 2019లో ముఖ్యమంత్రిని చేశారు. ముఖ్యమంత్రిని చేసిన తర్వాత ఏ ప్రజలైతే ఆయన ముఖ్యమంత్రి చేశారో అదే ప్రజల మీద దాస్తికాన్ని చూపించాడు. ఎవరైతే జగన్ నాయకుడిగా తయారు చేశారో వాళ్ళ కుటుంబాన్ని కూడా వేధించాడు. సొంత కుటుంబాన్ని వదలలేదు, తనని ముఖ్యమంత్రి చేసిన ప్రజల్ని వదలలేదు. ఈ ప్రజలకి తెలుసు కదా, ఇప్పుడు ఒక మామూలు వ్యక్తిని ముఖ్యమంత్రి చేయగలిగిన ప్రజలు మళ్ళీ అతన్ని మామూలు ఎమ్మెల్యే చేయలేరా? ఖచ్చితంగా చేస్తారుగా. మొన్న 2024 ఎన్నికల్లో మళ్ళా మామూలు సగటు ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష హోదా కూడా లేని ఒక మామూలు ఎమ్మెల్యేగా చేశారు. ఏదో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యావో అక్కడికే వెళ్తావు అబ్బాయి అని చెప్పేసి డైలాగ్ ఉంటుంది. సరే, ఇది కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు క్యాప్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు? పులివెందుల నుంచి స్టార్ట్ అయ్యాడు, అదే పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు. సో జగన్మోహన్ రెడ్డి ప్రస్థానం చూస్తే ఈ కథ కరెక్ట్గా క్యాప్ట్ అవుద్ది. దానికి కారణం ఏంది? తనేదో ప్రజలతో కమ్యూనికేట్ అయ్యి నన్ను ఎవరో వేధిస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నా కుటుంబాన్ని వేధిస్తున్నారు అంటే ప్రజలు జాలిపడి అధికారానికి ఇస్తే ఆ ప్రజల మీద నువ్వు దాస్తికాన్ని ప్రదర్శించాలనుకున్నావు, ప్రజల్నే భయపెట్టాలనుకున్నావు. ప్రజాస్వామ్యంలో ప్రజల్ని భయపెట్టడం కుదిరిద్దా? నీకు అవకాశం ఉన్నంతకాలం భయపెట్టే ప్రయత్నం చేసినావు, ప్రజలకు అవకాశం వచ్చింది, వాళ్ళ ప్రతాపం చూపించారు. ఇప్పుడు మార్చి ఎలాగైతే మళ్ళా పులిని ఎలకగా మార్చారో జగన్మోహన్ రెడ్డిని కూడా అలా మార్చారు. కాకపోతే నీ ఎలకగా మారాను అనే విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలవట్లే. ఇప్పటికీ అదే గాంభీర్యాలు, ఇప్పటికీ అదే ప్రయత్నాలు, అదే రక్త చరిత్రను నడిపించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఇప్పటికీ కూడా ఏదైతే ఎలక స్వభావం తను మర్చిపోయి కంప్లీట్గా పులి అనుకున్నప్పుడు తను మళ్ళీ ఎలక మార్చి అదేవిధంగా చూసుకుంటే ఇప్పటికీ ఎలక అయినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకా పులినేనని చెప్పేసి గాండ్రిస్తున్నట్టు సందర్భంలో ఈ రాబోతున్నటువంటి టైంలో ఆ 11 కూడా మిగలవని చెప్పి అనుకోవచ్చా ఈ కథ ద్వారా? అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలంటే ఆ ఎలక పులిగా మారినప్పుడే ఎవరు భయపడలే, ఇతను భయపెడదామని అనుకున్నాడు, ఎవరు భయపడలే. ఎవరు భయపడ్డారు చెప్పండి? ప్రతిపక్షాలు భయపడ్డాయా? భయపడితే ఇలా అధికారంలోకి వచ్చేవి కావుగా. ప్రజలు భయపడ్డారా? ప్రజలు భయపడితే 11 సీట్లు జగన్ పరిమితం చేసేవాళ్ళ? ఎవరు భయపడలే, అప్పుడే భయపడలే. ఇప్పుడు ఎలక మారిన పులిని అనుకుని గాండేస్తే ఎవరు భయపడతారు? ఎవరు భయపడరు. సో కాబట్టి మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి తన రియల్ స్వభావాన్ని కనుక మార్చుకోకపోతే, వాస్తవాన్ని తెలుసుకోకపోతే ఉన్న 11 మిగలటం పక్కన పెడితే పార్టీ కూడా మిగలదు. సో చూద్దామండి. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఏదైతే ఆ ఎలక మహర్షికి సంబంధించి ఏదైతే కథ ఉందో కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి క్యాప్ట్ అవుతుంది. ఇంకా ఎలకన్నా సరే తర్వాత తెలుసుకుంది ఏంటి అనేది, కానీ ఇంకా ఈ ఎలక ఇంకా తెలుసుకోవట్లేదు. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.